మహేంద్ర, మనం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం, సరేనా? ఓకే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, అంతర్వేది. నరసింహ క్షేత్రం స్థల పురాణం. కృతయుగంలో వశిష్ఠ మహర్షి రాజమండ్రి గౌతమి నదిని చూసు అక్కడి నుంచి ఒక పాయం తీసుకొచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడు అనే ఒక రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామి ప్రార్థించగా స్వామి అవతరించి రాక్షస సంహారం చేశారు. వశిష్ఠ మహర్షి నిత్యము అర్చన చేసుకునే విధంగా తూర్పు ముఖంగా ప్రార్థించగా స్వామి పద్మాసనంగాను, వామాకంగమందుగాను లక్ష్మీదేవి అభయహస్తము, శంఖము, చక్రములతో సహా వారి అభిముఖంగా శిలారూపంలో అవతరించారనమాట. అందుమూలంగా స్వామి పరిచయముఖంగా ఉన్నారు ఇక్కడ. అండ్ త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పి ఉన్నది. ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా బ్రహ్మపురాణంలో కూడా చెప్తున్నారు, తెలుసా? మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం? కలియుగం. సో కలియుగంలో మందపాటి కేశవనాథు అనే గొల్లలతను పశువును మేపుకొంచు స్వామివారిని చూస్తాడంట. అనంతరం రెడ్డి ప్రభువుల కర్రతో ఆలయం నిర్మించినట్టుగా నానుడి. అది శిథిలమైన తర్వాత క్రీస్తు శకం 1745 అంటే క్రీస్తు శకం 1823లో కోపనాతి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయ మండప ప్రాకారాలను నిర్మించింది. సో నువ్వు చూస్తున్నావు కదా, ఇవన్నీ అవే అనమాట. సో ఈ దేవాలయంలో క్రీస్తు శకం 1582లో గరుక్మంతుడు, ఆంజనేయ స్వామి పంచలోహాల విగ్రహాలు ముఖమండపంలో ఉన్నాయి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటో తెలుసా? స్వామివారికి పంచామృత అభిషేకం ఆలయంలో ఉత్తర దిశగా రక్తపుల్య నదిలో జాలరి వల వేస్తుండగా మధ్యములు రాక శిల రూపంలో ఉన్న కూర్మావతారం వచ్చుట చూసి విసుగు చెంది నేలకేసి కొట్టగా ఆ శిల నుంచి రక్తం వచ్చిందంట. అదేవిధంగా అది చూసి భయపడిన జాలరి మూర్చిపోయాడంట. అప్పుడు ఆకాశవాణి ఆ శిల దగ్గర స్వామి దగ్గర ఉంచిన తర్వాత ప్రతిరోజు పంచామృత అభిషేకాలను జరిపించవలసిందిగా తెలిపి తద్వారా భక్తులు తరుణించెదరు అని చెప్పాను. అప్పుడు ఆ శిలను తీసుకువచ్చి స్వామివారి పాదాల దగ్గర ఉంచారు. ఈ చరిత్ర అంతయు బ్రహ్మపురాణంలో గౌతమి మహత్యమందు ఉంది. అది ఈ క్షేత్రం కదా. థ్యాంక్ యూ మేడం.